పురుషోత్తం రుద్రం మాటలు విని నిజస్వరూపం తెలుసుకుని ఊహించని షాక్ ఇచ్చిన దేవ. ఇంతకు ఏం జరిగింది? అసలు పురుషోత్తం రుద్ర మాటలు విని నిజస్వరూపం తెలుసుకోవడం ఏంటి? అంటే పురుషోత్తాన్ని కలవడానికి దేవా వెళ్ళాడా? వాళ్ళిద్దరు మనసులో మాట ఏంటో తెలుసుకున్న తర్వాత దేవా వాళ్ళకి ఏం షాక్ ఇచ్చాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. నువ్వుంటే నా చితక అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో స్టోరీ మీకు అర్థం కావాలి అంటే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫర్దర్గా మేము పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో చూడగలుగుతారు. మొత్తానికైతే ఇంకా మిథున ఇటు దేవ ఇద్దరు కూడా అక్కడే ఒక పందిరుంటే పందిర్ని తన ఇంటిగా చక్కగా మార్చుకుంటారు. చోటు చిన్న సహాయంతో చక్కగా మార్చుకునేసరికి ఇల్లు చాలా బాగుంది కదా, కుటీరంలాగా అని చెప్పనేసరికి కోటలో మహారాణిలా ఉండాల్సిన నిన్ను తీసుకొచ్చి ఇలాంటి ప్రదేశాల్లో పడేశాను, నన్ను క్షమించు మిథున. ఆ రోజు నీ మెడలో బలవంతంగా తాళి కట్టడం వల్లే కదా నీకు ఈ పరిస్థితి వచ్చింది అంటూ ఇంకా దేవా బాధపడుతూ ఉండేసరికి జరిగిన విషయాలు ఎందుకు ఇప్పుడు గుర్తు చేసుకోవడం, నేను నీ లైఫ్లోకి రావడం, నువ్వు నా లైఫ్లోకి రావడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. నేను ప్రతి క్షణం చాలా సంతోషంగా ఉన్నాను. నీతో కలిసి ఇక్కడ రోడ్డు మీదైనా ఎక్కడ అడవిలో అయినా సరే బ్రతకడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అంటూ మిథున ఎంతో సంతోషంగా దేవాకు సమాధానం ఇచ్చేసరికి దేవా మిథున ఇద్దరు కూడా హ్యాపీగా ఉంటారు. ఇంకా మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే పురుషోత్తం కాస్త వస్తాడు. వచ్చేసరికి ఏంట్రా దేవా, నా తమ్ముడు ఇలాంటి పూరి గుడిసెలో ఉండవలసిన అవసరం ఏముంది, రారా మా ఇంటికి వెళ్ళిపోదామని చెప్పనేసరికి క్షమించండి సార్ అని చెప్పి ఇంకా మిథున అంటుంది. ఏంటమ్మా మిథున, నీకు నా మీద కోపం ఉంటే ఏదో రకంగా తిట్టు, లేదంటే నాతో మాట్లాడడం మాని, కానీ నా తమ్ముడు ఇలాంటి దగ్గర ఉండడం నాకు అస్సలు నచ్చడం లేదు అనగానే, లేదన్నా నేను ఇక్కడే ఉంటాను, మిథున ఏం చెప్తే అది చేస్తాను, మిథునను బాధ పెట్టే పని చెయ్యాలని అనుకోవడం లేదు, మిథునని ఎన్ని రోజులు కష్టపెట్టాను, ఇప్పుడు మిథునకు నచ్చినట్టుగానే ఉండాలనుకుంటున్నాను అంటూ దేవా చెప్పేసరికి ఒక్కసారిగా పురుషోత్తం షాక్ అయిపోతాడు. ఇంకా ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయేసరికి ఇంకా దేవా అయితే లోపలికి రావడంతో చాలా థ్యాంక్స్ దేవా అంటూ మిథున దేవాని హత్తుకుంటుంది. ఏమైంది మిథున అని చెప్పనేసరికి పురుషోత్తం వచ్చి అడగడంతో నువ్వు వెళ్ళిపోతావో అనుకున్నాను, మా ఇంటికి వచ్చేయండి అంటే రా మిథున వెళ్దాము అంటావని అనుకున్నాను, కానీ నువ్వు నా ఇష్టానికి విలువనిచ్చావు, నా మాటకు విలువనిచ్చావు అనగాని ఇన్ని రోజులు నిన్ను బాధ పెట్టింది చాలు మిథున, నీకు నేను ఆ రోజే చెప్పాను, నీకు ఇష్టం లేని పని నేను ఏమీ చెయ్యనని, నీ మనసు నొప్పించే పని చెయ్యను అని చెప్పాను, ప్రతి క్షణం నిన్ను సంతోషంగా చూసుకుంటాను, ఇక మీదట నువ్వు ఏం చెప్తే అది చేయడానికి నేను సిద్ధపడతాను, పురుషోత్తం అన్న దగ్గరికి వెళ్ళడం నీకు ఇష్టం లేదు కదా, వెళ్ళను మిథున అంటూ మాట్లాడేసరికి చాలా థ్యాంక్స్ దేవా అంటూ ఇంకా మిథున దేవాలు ఇద్దరు కూడా ఇంకా ఆ రోజు రాత్రి నిద్రపోతారు. నిద్రపోయేసరికి మరుసటి రోజు ఉదయాన్నే దేవా షెడ్ దగ్గరికి వెళ్తాడు. షెడ్ దగ్గరికి వెళ్ళేసరికి అన్న, నిన్న పురుషోత్తం అన్న నీ దగ్గరికి వచ్చాడంట కదా, అప్పుడు పురుషోత్తమన్నను వెళ్ళిపోమని చెప్పావంట కదా, ఒక్కసారి పురుషోత్తమన్న దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం ఏంటో వివరించి చెప్పన్నా, పురుషోత్తమన్న అర్థం చేసుకుంటాడు, మళ్ళీ అన్న దగ్గరికి పనికి వెళ్ళే ఇబ్బంది ఉండదు, అక్కడ అంతమందిలో చెప్పేస్తే పురుషోత్తమన్నకు అవమానం కిందే కదా ఉంటుంది, అలాగే బాధపడి ఉంటాడు అని చెప్పి ఇంకా చిన్న చెప్పేసరికి సరేరా నేను సాయంత్రమో లేక రేపో వెళ్తాను అనగానే అలాగే అన్నా అని చెప్పి దేవా కాస్త ఒక చోట పని కుదుర్చుకుని ఇంకా అక్కడికి వెళ్తాడు. ఒక స్కూల్లో టీచర్గా జాబ్ వస్తుంది. అక్కడికే వెళ్ళి ప్రతిరోజు పిల్లలకు పాఠాలు చెప్తాడు. ఎందుకంటే సత్యమూర్తికి మాస్టర్ పని అంటే చాలా ఇష్టం కదా, దేవాని కూడా అలాంటి వృత్తిలోనే ఉంచాలి అనుకున్నాడు కదా, అది ఎలాగా నెరవేరలేదు. తన తండ్రి మనసుకు తన తండ్రికి దగ్గర అవ్వాలి అంటే టీచర్ ఉద్యోగమే చెయ్యాలి అన్న ఉద్దేశంతో దేవా కాస్త ఒక చోట మనిషిగా మారడానికి అవకాశం కల్పించి, అంటే గొప్ప ఆదర్శ భావాలు ఉన్న వ్యక్తి పెట్టిన స్కూల్ దగ్గరికి వెళ్ళి అడిగేసరికి నువ్వు ఒకప్పుడు రౌడీవి కదా అని చెప్పాను, కానీ అది ఒకప్పుడు సార్, నా జీవితంలోకి ఒక దేవత వచ్చింది, నా భార్య చెప్పినట్టే నేను వినాలనుకుంటున్నాను, నా భార్య మనసును
మనసుని బాధ పెట్టకూడదనుకుంటున్నాను. అందుకే నా మనసు నేను మార్చుకుని నేను ఈ రకంగా ఉండి నా భార్యతో సంతోషంగా ఉండాలనుకుంటున్నాను అంటూ ఇంకా దేవా చెప్పేసేసరికి, సరే మా స్కూల్లో ఇంగ్లీష్ టీచరు పోస్ట్ ఉంది అనేసరికి చేస్తాం సార్ అని చెప్పి అతను అడిగిన 2-3 ఇంటర్వ్యూ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పడంతో అతనికైతే పోస్ట్ ఇస్తాడు. ప్రతిరోజు దేవా స్కూల్కి వెళ్ళడం రావడం చేస్తూ ఉంటాడు. చక్కగా ఒందికగా రెడీ అయ్యి మరీ వెళ్ళేసరికి, ఇంతకు ముందు రౌడీలా వెళ్తాడు కదా, ఎక్కడికి వెళ్ళినాను ఇప్పుడు చాలా ఒందికగా వెళ్ళేసరికి సత్యమూర్తి కూడా షాక్ అవుతారు. ఏంటి సత్యమూర్తి గారు, మీ అబ్బాయి పలానా స్కూల్లో టీచర్గా చేస్తున్నాడంట కదా, ఆ స్కూల్లోనే మా పిల్లవాడు ఉండేవాడు, చాలా మొండిగా ఉండేవాడు, కానీ ఇప్పుడు మేము చెప్పిన మాట చక్కగా వింటున్నాడండి. మీ అబ్బాయి ఏం చెప్పి వాడిని మార్చాడో తెలియదు కానీ చక్కగా చాలా అందంగా రాస్తున్నాడు, బాగా చదువుతున్నాడు, మంచి మార్కులు కూడా వస్తున్నాయి. ఇదంతా మీ దయ వల్లే. మాస్టర్ కడుపున మరొక అబ్బాయి పుట్టాడంటే మాస్టరేగానే ఉండాలి కదా, ఆయనకి మంచి పేరు తీసుకొచ్చేటట్టుగానే మీ కొడుకుని పెంచారు మాస్టర్ గారు అని చెప్పి ఇంకా అందరూ కూడా సత్యమూర్తిని పొగుడుతారు. ఎందుకంటే ఇంతకుముందు దేవా అంటే ఒక రౌడీవాడు కాబట్టి రౌడీ తండ్రిని ఎలా చూడాలో అలాగే చూసేవారు. కానీ ఇప్పుడు దేవా మాస్టర్ అయ్యాడు కాబట్టి మాస్టర్ కొడుకుని ఏ రకంగా చూడాలో ఆ రకంగానే అందరూ కూడా చూసేసరికి చాలా సంతోషపడిపోతాడు. సంతోషపడిపోయేసరికి లోపల ఎంతో సంతోషపడిపోతాడు. లోపలికి వచ్చి శారదా శారదా అని చెప్పనేసరికి, ఏంటండి అంత సంతోషంగా ఉన్నారు అనగానే, నాకు పాయసం తినాలనుంది, చేసి పెడతావా అని చెప్పనేసరికి, సరేనండి అని చెప్పి అమ్మ ప్రమోదిని అని చెప్పాను. కానీ అర్థమైంది మా అత్తయ్య అని చెప్పి వెంటనే పాయసం చేస్తుంది. చేసిన తర్వాత ఆ మిథున కూడా ఉందేమో, తనకు కూడా తీసుకువెళ్ళి ఇవ్వు అని చెప్పనేసరికి, ఏంటి ఓసిన అమ్మమ్మో, ఏంటి ప్రకృతి వైపరీత్యం అని చెప్పి ఓతగా ఆ కంగారు పడిపోతూ ఉంటుంది సూర్యకాంతం. ఎప్పుడైతే సత్యమూర్తి నోటంట ఆ మాట వస్తుందో గబగబా ప్రమోదిని గిన్నెలో వేసుకుని తీసుకెళ్ళి మిథునకిస్తుంది. ఏంటక్క, మామయ్య గారు కనుక చూస్తే నిన్ను మందలిస్తారు కదా అనగానే, నీకు ఒక విషయం చెప్పనా మిథున, ఈ సేమియా ఇమ్మని చెప్పిందే మామయ్య గారు అని చెప్పనేసరికి, ఏమంటున్నావక్క అని చెప్పనేసరికి, అవును మామయ్య గారే బయటికి వెళ్ళారు, మరి బయట ఏం జరిగిందో తెలియదు కానీ ఇంటికి వచ్చిన తర్వాత చాలా సంతోషపడ్డారు. అలా సంతోషపడుతూనే నాకు పాయసం తినాలని ఉంది అని చెప్పేసరికి, ఇంకా నీకు కూడా అక్కడ అందరికీ సమానంగా ప్రమోదిని నేను వేసుకుని వెళ్ళేసరికి మిథునకు కూడా ఇవ్వమని చెప్పి మామయ్య గారు అన్నారు. వెంటనే ఇంకా మళ్ళీ మామయ్య గారు ఎక్కడ మనసు మార్చేసుకుంటారన్న భయంతో గబగబా తీసుకొచ్చాను, చాలా సంతోషంగా ఉంది అని చెప్పనేసరికి ప్రమోదిని అనుకుంటూ చందు ఇంటికి వస్తాడు. ఏమైందండి అనగానే, ఈరోజు ఏం జరిగిందో తెలుసా, నాన్న ఇంటికి వచ్చారా అనగానే, వచ్చారు, స్వీట్ కూడా చేయమని చెప్పారు అనగానే, నాన్న గర్వపడే విషయం జరిగింది కదా, అందుకే స్వీట్ చేయమని ఉంటాడు అని చెప్పనేసరికి, గర్వపడే విషయమా, ఏ విషయం అండి అని చెప్పనేసరికి, దేవా అంట ఎవరో అబ్బాయికి మంచి నడవడిక నేర్పించాడంట. ఇంతకు ముందు వాడు అస్సలు మాట వినేవాడు కాదంట. దేవా ఏం చెప్పి తన మనసును మార్చాడో తెలియదు కానీ ఆ అబ్బాయి దేవా చెప్పిన మాటని తూచా తప్పకుండా వింటున్నాడంట. ఆ విషయం నాన్నను రోడ్డు మీద ఆపి ఆ పేరెంట్ తండ్రి ఎంతో గొప్పగా పొగుడుతూ అటు దేవాని అటు నాన్నని కూడా పొగుడుతూ మాట్లాడేసరికి నాన్న చాలా సంతోషపడిపోయారు. ఉబ్బి తబ్బిబ్బైపోయి నాన్న ఆనందానికి అవధులు లేవు అనగానే, అవునా మీరు చెప్పేది నిజమా అని చెప్పనేసరికి, అవును ప్రమోదిని, అది చూసే నీకు చెప్దామని ఇంటికి పరుగున వచ్చేలోపే నాన్న ఇంటికి రావడం కూడా జరిగిపోయిందా అని చెప్పనగానే, అవును అని చెప్పనేసరికి, పోనీలే ఈ రకంగా అయినా దేవాను మామయ్య గారు క్షమిస్తే చాలు, అంతకుమించి మనకు కావాల్సింది ఏముంది అని ఎంతో సంతోషంగా ప్రమోదిని వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇంకా దేవా ప్రతిరోజు వెళ్ళొస్తాడు కదా, దేవాన్న ఇంతకీ పురుషోత్తమన్న దగ్గరికి వెళ్ళావా అని చెప్పాను కానీ, లేదురా వెళ్ళలేదు అని చెప్పనేసరికి, వెళ్ళన్నా ఒక్కసారి కనిపించు అనగానే సరే అని వెంటనే దేవా పురుషోత్తం దగ్గరికి బయలుదేరేసరికి అప్పటికే రుద్ర దేవా మీద చాలా కోపంతో ఉన్నాడు కదా. ఆ దేవాను
ఓ పెద్ద గొప్పగా అన్నావు. దేవా వచ్చేస్తాడు చేసేస్తాడు అన్నావు. ఇంకా ఎలక్షన్కి నెల రోజులు గడువు అయిపోయింది. ఇంకా 2 నెలలు గడువు మాత్రమే ఉంది. మరి అలాంటి తప్పుడు ఎందుకు అస్తమాను ఆ దేవా గురించి ఆలోచిస్తున్నావు? ఆ దేవా రాడు. నిన్ను ఎమ్మెల్యేని చేసే బాధ్యత నాది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ దేవాని వదిలిపెట్టనురా. ఆ దేవా నన్ను ఎంతగా మోసం చేశాడు. వాడి మీదే ఎంతో నమ్మకం పెట్టుకుని ఎమ్మెల్యే సీటు సొంతం చేసుకోవాలనుకున్నాను. కరెక్ట్గా ఇదే సమయానికి వచ్చేసరికి దేవా ఎలా ఎదురు తిరుగుతాడని కలలో కూడా అనుకోలేదు అని చెప్పి ఇంకా పురుషోత్తం అనేసరికి ఎదురు తిరగడానికి కారణం ఆ మిథునన్న అని చెప్పనేసరికి అవును, నువ్వు చెప్పింది కరెక్టే, ఆ మిథునే చేసింది ఇదంతా. లేదంటే ఇలా జరిగేది కాదు. మిథునే గనక లేకపోయి ఉంటే ఆ దేవా జీవితంలో దేవా మన చెక్కు చేతల్లోంచి జారిపోయేవాడే కాదు. ఇప్పుడు ఆ మిథున దేవా జీవితంలో ఉండడం వల్లే ప్రతి క్షణం దేవా మిథున చెప్పినట్టే వింటున్నాడు అని చెప్పి ఇంకా హరి పురుషోత్తం అనేసరికి ఇప్పుడు ఏం చేద్దామన్నా అనగాని ఆ దేవాను జీవితంలోంచి మిథున లేకుండా చెయ్యాలరా అని చెప్పనేసరికి ఏంటి నాన్న నువ్వు వాడి మీద అంత నమ్మకమా లేక మీద వాడి మీద ప్రేమతో మిథునను తప్పించాలనుకుంటున్నావా అనగానే నీకు అర్థం కావట్లేదు రుద్ర. ఆ దేవా జీవితంలోంచి మిథునను తప్పించు. అప్పుడు దేవాన్ని నేను ఎలా నా వశపరుచుకోవాలో నా మాట నా వినేటట్టుగా ఎలా చేయాలో నాకు బాగా తెలుసు అంటూ పురుషోత్తం మాట్లాడడంతో ఏంటి అని చెప్పాను. కానీ చూడు రుద్ర, నా కోసం ఏదో చెయ్యాలని నువ్వు ఎంతగానో ఆరాటపడుతున్నావు, నాకు అర్థమవుతుంది. ఆ ఆరాటం తగ్గించుకుని నువ్వు ఒక్క మిథునని దేవా జీవితంలోంచి తప్పించు చాలు. ఏం చేయాలో అదే చేస్తానంటూ మాట్లాడిన మాటలు కాస్త దేవా వింటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. తప్పు నాదే. ఇప్పుడు నేను వీళ్ళతో గొడవ పడడం కంటే ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది అని ఇంకా అక్కడి నుంచి కాస్త సైలెంట్గా వెనక్కి వచ్చేస్తాడు. వచ్చేసేసరికి చిన్న కాస్త ఏంటన్నా వెళ్ళావా అని చెప్పాను. కానీ వెళ్ళానురా. పురుషోత్తమన్న ఏం ఆలోచిస్తున్నాడో తెలుసా? నా భార్య ప్రాణాలు తీయాలని చూస్తున్నాడురా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావన్నా? పురుషోత్తమన్నేంటి మిథున వదిన ప్రాణాలు తీయాలని చూడడం ఏంటి? నువ్వు మాట్లాడేదేమీ నాకు అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి అర్థం కాదన్నా, ఎందుకు అర్థమవుతుందిరా? ఇన్ని రోజులు పురుషోత్తమన్నను నమ్మి నేను ఎంత మోసపోయానో ఇప్పుడు తెలుస్తుంది. పురుషోత్తమన్న నన్ను ఎంతలా మోసం చేస్తాడని కలలో కూడా అనుకోలేదు. ప్రతి క్షణం అన్న గురించి ఆలోచించాను కదరా. మా అమ్మ నాన్న ఎంత అన్న దగ్గరికి వెళ్ళొద్దని ఎన్ని రకాలుగా చెప్పినా నేను అస్సలు వినిపించుకోలేదు. మా అన్నే కావాలి, అన్నకు మాటిచ్చాను, అన్నతోనే ఉంటాను అని చెప్పాను. ఇప్పుడు చివరాఖరికి నా భార్య ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడని పరిస్థితిలో పురుషోత్తమన్న ఉన్నాడు. ఇప్పుడు నేను పురుషోత్తమన్న చెప్పినట్టుగా చేయకపోతే నా భార్య ప్రాణాలు తీయడానికి కూడా సిద్ధపడేటట్టు ఉన్నాడు అని చెప్పనేసరికి చాలా మోసం కదన్నా ఇది అని చెప్పాను. కానీ అదే కదరా చిన్న చెప్తున్నాను. ఇన్ని రోజులు నమ్మిన బంటులా ఉన్నాను కదా, నా సంతోషం కోసం నన్ను వదిలేయలేడా? వాళ్ళ రాజకీయ పదవి కోసం నా భార్యను సైతం హతమార్చడానికైనా సిద్ధపడుతున్నారు. ఇదేం రాజకీయం రా అని చెప్పాను. కానీ అంతే అన్న, పదవులు కావాలంటే ప్రాణాలు తీయాల్సిందే అని చెప్పి మాట్లాడేసరికి ఇంతకీ వదిన ప్రాణాలు తీయాలని ఎందుకు చూస్తున్నారు అనగాని మిథున చెప్పినట్టే నేను చేస్తున్నాను కదా. మిథున కోసమే నేను పురుషోత్తమన్న దగ్గరికి పనికి కూడా వెళ్ళడం మానేశాను కదా. అందుకు పురుషోత్తమన్న ఇప్పుడు ఎమ్మెల్యే అవ్వాలంటే నా చేతుల్లో ఉన్న ఆ 4 బస్తీల జనం నా మాట విని పురుషోత్తమన్నకు ఓటెయ్యాలి. ఇప్పుడు నేను ప్రచారంలోకి దిగితేనే పురుషోత్తమన్నకు బలగం ఉంటుంది అనగాని నీకు తెలియని మరొక విషయం చెప్పనా అన్నా? వాడు కొడుకు పురుషోత్తమన్న కొడుకున్నాడు కదా రుద్ర అని చెప్పాను. కానీ అవును అని చెప్పనేసరికి వాడికి నీ మీద పేకల దాకా పగుంది. ప్రతి క్షణం వాళ్ళ ఆయన నిన్నే తలుచుకుంటున్నాడని తట్టుకోలేకపోయాడు. మొన్న మనోడు ఒకటిని కూడా దేవా అన్న లేకపోతే
పురుషోత్తం అన్న ఎమ్మెల్యే కాడు అని చెప్పినందుకే వాడి పీక పిసికి ప్రాణాలు తీయడానికి ప్రయత్నించాడంట అన్న అని చెప్పనేసరికి అంతటి దుర్మార్గుడా అని చెప్పాను. కానీ అంత దుర్మార్గంగా తయారయ్యాడు. కానీ ఇప్పుడు నీ విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నా. వదిన్ని ఎక్కడికి ఒంటరిగా పంపించుకో. వదినికి ఎప్పుడు తోడుగా ఎవరొకరినిచ్చి పంపించు. ఒకవేళ ఎవరు తోడు లేకపోతే నేను వస్తానన్నా నాకు ఫోన్ చేసి వదిన్ని ఎక్కడికైనా వెళ్ళమను. ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి ఎమర్జెన్సీ అయినా సరే వదిన్ని నాకు ఫోన్ చేయమని చెప్పన్నా. నాకు ఫోన్ చేస్తే నేను వదిన్కి తోడుగా వెళ్తాను అనేసరికి అలాగే నేనుండగా మిథున మీద ఈగ కూడా వాళ్ళనివ్వను. మిథునని ఎలా చూసుకోవాలో ఏం చేయాలో నాకు తెలుసు అంటూ ఇంకా దేవ అయితే మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత సరే అన్న, జాగ్రత్త అన్న, స్కూల్కి వెళ్తున్నావేమో కదా వెళ్ళు అనేసరికి అలాగే అని అక్కడి నుంచి కాస్త దేవ స్కూల్కి వెళ్ళిపోతాడు. స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అదే ఆలోచిస్తూ ఉంటాడు. అదే ఆలోచిస్తూ ఉండగా ఇక్కడ మిథున ప్రాణాలు తీయడానికి రాత్రి అందరూ పడుకున్న తర్వాత రుద్ర మనుషుల్ని పంపిస్తాడు. దేవాకి అనుమానమే, ఏదొక రూపంలో ఏదొక పక్క నుంచి మృత్యువుని పంపిస్తాడు అన్న ఉద్దేశము దేవాకి ఉంది. అందుకే దేవా నిద్రపోకుండానే ప్రతి క్షణం కాపలా కాస్తూ ఉండేసరికి ఒక రౌడీవాడు జాయిగా డోర్ ఏమో ఉండదు కదా, కట్టిన ఉంటుంది కదా, కట్టిన పక్క నుంచి వచ్చి మిథునను పొడవడానికి సిద్ధపడేసరికి వెంటనే దేవా కాస్త వాడిని ఫైట్ చేసి అక్కడ నోరు నొక్కేసి బయటకు తీసుకొచ్చి మరి వాడిని చితక్ కొట్టేసేసరికి ఇంకా ఒకరి తర్వాత ఒకరు ఇద్దరు ముగ్గురు రావడంతో ఎవ్వరూ కూడా నోరు మెదపడానికి వీల్లేదు. ఏ వస్తువు మీద సౌండ్ వచ్చి వస్తువు మీద పడడానికి వీల్లేదు. ఎందుకంటే మిథున నిద్రపోతుంది కదా, మిథున నిద్ర డిస్టర్బ్ కాకూడదని, మిథునను జాగ్రత్తగా చూసుకోవాలి అనేది కదా దేవా ఉద్దేశం. మిథునకు ఏ ప్రమాదం రాకుండా ఉండాలనే కదా దేవా ఉద్దేశం. అందుకని మిథునను చక్కగా చూసుకోవాలి అన్న ఉద్దేశంతోనే ఇంకా దేవ అయితే ఎక్కడికి లోపలికి వచ్చేస్తాడు ఫైట్ చేసి. లోపలికి వచ్చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళావు దేవా అని చెప్పాను. కానీ ఇక్కడికి బయటికి వెళ్ళాను అంటూ చెప్పేసేసరికి అవునా, నా పక్కన లేకపోయేసరికి ఎక్కడికి వెళ్ళావో ఏంటో అని భయపడ్డాను అనగానే నీ కలలో కూడా నేను తోడుగా వస్తాను మిథున, నీకు అసలు ఏ ప్రమాదం జరగనివ్వను, ప్రతి క్షణం నిన్ను కాపాడుతాను, నీకు తోడుగా ఉంటాను అని చెప్పాను కదా. మరి అలాంటి తప్పుడు నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు? టెన్షన్ పడాల్సిన పని లేదు, మనం క్షేమంగానే ఉంటాము, నీకు ఏ ప్రమాదం రానివ్వను అంటూ దేవ అయితే మిథునకు చెప్తాడు. ఇంకా పడుకున్న తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే బయట కొంచెం గత్తరగా ఉండేసరికి ఏమైంది దేవా, ఇదంతా ఇలా జరిగిందేంటి? ముగ్గు కూడా చెరిగిపోయింది, ఇంట్లోకి ఎవరైనా వచ్చారా అని చెప్పాను. కానీ లేదు మిథున, నేనే బయటికి వెళ్ళానన్నాను కదా, చూసుకోకుండా గుద్దుకున్నాను, పైగా ముగ్గులో కూడా కాలు వేయడంతో చెరిగిపోయింది, సాయంత్రం నేనే వేస్తానులే అని చెప్పాను. కానీ ఏమీ లేదు, ఏదైనా గొడవ జరిగిందా అని అంతే, అంతకు మించి ఏం కాదు అనేసరికి గొడవ లేదు, ఏమీ లేదు, నువ్వు దేని గురించి టెన్షన్ పడకు, దేని గురించి ఆలోచించుకు, ప్రశాంతంగా ఉండు అని చెప్పి మిథునకు కాస్త ధైర్యం చెప్తాడు దేవ. ఎందుకంటే దేవాకు వచ్చే ప్రమాదం గురించి మిథునకు తెలుసు. మిథునకు ఏ ప్రమాదం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత దేవాకి ఉంది కాబట్టి ప్రతి క్షణం దేవ మిథునకు కావలిగా ఉంటూ కాపలా కాసుకుంటూ ఉంటాడు. ఇంకా ఇది ఎలా ఉండగా దేవ ప్రతిరోజు స్కూల్కి వెళ్తూ వస్తూ ఉండేసరికి ఒకరోజు మిథున మీదకి అటాక్ చేశారు కదా, వాళ్ళు మళ్ళీ వస్తారు, పోనీలే ఒక్కసారి వచ్చారు అని వదిలేస్తే మళ్ళీ మిథున ప్రాణాలు తీయడానికి వస్తారా? ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టనని అందులో ఒకరిని పట్టుకుని ఎవరి పేరు చెప్తాడో వాడి దగ్గరికి తీసుకువెళ్ళి వాడిని వార్నింగ్ ఇద్దామనుకునేసరికి పురుషోత్తం అన్న అంటూ చెప్పేసేసరికి నాకు తెలుసురా, పురుషోత్తమన్న ఇదంతా చేయించుంటాడని నాకు బాగా తెలుసు, ఆ పురుషోత్తమన్నని వదిలిపెట్టను అంటూ ఆ రౌడీ వాడిని తీసుకెళ్ళి సరాసరి పురుషోత్తం కాళ్ళ దగ్గర పడేస్తాడు. ఏంటన్నా, ఏంటి నీ దగ్గర పనికి రాకపోతే నా భార్య ప్రాణాలు తీసేస్తావా? నీకు రాజకీయం తప్ప వేరే ఆ ధ్యాస ఉండదా? నా భార్య ప్రాణాలు తీసేంత హక్కు అధికారం నీకేముంది? నీ దగ్గర పని చేయడం, పని చేయకపోవడం
నా ఇష్టం. మరి నా ఇష్టమైనప్పుడు నువ్వెందుకు దే దే పురుషోత్తమన్న ఈ రకంగా చేస్తాడా అంటూ దగ్గరికి వెళ్ళి కొడుకు చెంప పగలగొట్టి, ఏంటన్నా ఆ రోజు నువ్వు నీ కొడుకు మాట్లాడుకున్న మాటలన్నీ విన్నానన్నా, మనసుకు చాలా బాధ అనిపించిందన్నా. నా పురుషోత్తమన్నేనా నా భార్యను నన్ను ప్రాణాలు తీయాలనుకుంటున్నాడు అని ఆశ్చర్యపోయానన్నా. కానీ నువ్వు వదిలిపెట్టకుండా నా భార్య మీద హత్యా ప్రయత్నం చేయడానికి ఇలాగే ప్రయత్నిస్తావని తెలిసాక కూడా అస్సలు వదిలిపెట్టనన్నా అని చెప్పనేసరికి, ఏం చేస్తావురా, ఏ రకంగా నన్ను అంతమొందించాలనుకుంటున్నావు అని చెప్పాను. కానీ ఎప్పుడూ చేసేటట్టుగానే నువ్వు ఎదుటి వాళ్ళకి ఏ రకంగా శిక్షలు విధిస్తావో అలాగే నీకు శిక్ష విధించాలని అనుకుంటున్నానన్నా అని చెప్పనేసరికి, అది నీ తరం కాదు అనగాని, ఎందుకు కాదన్నా, ఖచ్చితంగా అవుతుంది అని చెప్పి వెంటనే రుద్ర చెంప పగలగొట్టి రుద్ర పీక పట్టుకుంటాడు. ఇది ఇలా స్పాట్లో చేస్తే ఏం చేస్తావన్నా, ఏం చేయగలవు, మా అయితే జైల్లో పెట్టిస్తావు అంతే కదా. కానీ నా భార్య జోలికి వస్తే మాత్రం నేను ప్రాణాలు తీసేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రాణాలు వదిలిపెట్టను, ప్రాణాలు తీసేస్తాను. అర్థమవుతుందా? ఇదే చెప్పడం, మళ్ళీ మళ్ళీ నీకు చెప్పను అని చెప్పి ఇంకా దేవా కాస్త పురుషోత్తానికి వార్నింగ్ ఇచ్చి ఒక్క తోపు తోస్తాడు రుద్రాని. రుద్ర వెళ్ళి అక్కడ వీల్ చైర్ ఉంటే వీల్ చైర్కు గుద్దుకొని పడిపోతాడు. పడిపోయేసరికి, ఏంట్రా ఇలా వాడి చేతిలో దెబ్బలు తిన్నానుక అంత గొప్ప బలవంతుణ్ణి ఇంత గొప్ప బలవంతుణ్ణి అంటున్నావు, అసలు ఏంటి సంగతి అని చెప్పనేసరికి, ఏమీ లేదు అని చెప్పి చెప్తూ ఉంటాను. చూడన్నా, ఇదే చివరిసారి చెప్తున్నానన్నా, నా భార్య జోలికి వచ్చి నా భార్య ప్రాణాలు తీయాలని చూస్తే మాత్రం అస్సలు ఊరుకోను. ఇంతకుముందు వరకు నీ దగ్గరికి వచ్చి సమాధానం చెప్దామనుకున్నాను. ఎప్పుడైతే మీ ఇద్దరి ఆలోచనలు ఇదని తెలిసాక నాకు అసహ్యం కలిగింది. కానీ మీరు ఊరుకోకుండా నా భార్య ప్రాణాలు తీయడానికి ఇంటి మీదకి మనుషులు పంపించిన తర్వాత చిరాకొచ్చిందన్నా. అందుకే ఇక్కడికి వచ్చి మరీ వార్నింగ్ ఇస్తున్నాను. ఇన్ని సంవత్సరాల నుంచి నీ దగ్గర ఉన్నాను. నువ్వు నన్ను దక్కించుకోవడం కోసం, నీ రాజకీయ పదవి కోసం నా భార్య ప్రాణాలే తీసేస్తావా? అందరినీ కాదని, నా తండ్రిని ఎదిరించి, నా తల్లిదండ్రుల మాటను కూడా కాదని నేను పెళ్లి చేసుకున్నాను. అలాంటి నా భార్య ప్రాణాలు తీయాలని చూస్తే మాత్రం అస్సలు ఊరుకోనన్నా. చివరిసారి చెప్పి వెళ్తున్నాను. ఇంకొకసారి రుద్ర కానీ నువ్వు కానీ నా జోలికి కానీ నా కుటుంబం జోలికి కానీ వస్తే అస్సలు ఊరుకోను అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి రుద్ర ఆవేశపడడంతో, ఎందుకు పురుషోత్తమన్న దేవా అన్న జోలికి వెళ్తారు? దేవా అన్న వదిలేమని చెప్పాడు కదా, తన భార్య చెప్పినట్టే తను చెయ్యాలి అనుకుంటున్నాడు కదా. ప్రతి క్షణం దేవా అన్నని ఇబ్బంది పెట్టడం అంత మంచిది కాదు. దేవా అన్న గురించి నీకు బాగా తెలుసు. తను మంచిగా మారిన తర్వాత అలానే వదిలేసండి. కోపం వస్తే ఏం చేస్తాడో కూడా మీకు తెలుసు కదన్నా. తన భార్య చెప్పినట్టుగా వినాలి అనుకున్నాడు. మరి ఎందుకు బాధ పెడతారు? ఇన్ని రోజులు మీరు చెప్పినట్టుగానే విన్నాడు. ఇక మీదట దేవాన్న జోలికి వెళ్ళకపోవడమే మంచిది. లేదంటే దేవాన్న చేతిలోనే మేమంతా దెబ్బలు తినే పరిస్థితి వస్తుంది. అర్థం చేసుకోండి అన్నా అని చెప్పి అక్కడ ఉన్నవాడు రౌడీవాడు చెప్పేసేసరికి వాడిని కాస్త గట్టిగా పట్టుకుంటాడు. ఏంట్రా దేవాగాడి గొప్ప అనగానే, చాలే వదిలే రుద్ర, దేవా ఒక్క తోపు తోస్తే వెళ్ళి పడ్డవాడివి నువ్వు ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నావా? దేవాను నువ్వు ఏమీ చేయలేవు, వదిలేసే. వాడి జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిది. చెప్పావు కదా, రావడంతో నిన్ను ఎమ్మెల్యే అని చేస్తాను, ఖచ్చితంగా చేసి తీరతాను అని చెప్పి గట్టిగా చెప్పావు కదా. అందుకే ఎమ్మెల్యే అయ్యి చేసి తీరకపోతే అప్పుడు చెప్తాను అంటూ ఇంకా పురుషోత్తం అనేసరికి, సరే నాన్న, నువ్వు నా మీద నమ్మకంతో కదా చెప్తున్నావు, ఖచ్చితంగా ఎమ్మెల్యేని నిన్ను చేస్తాను. ఆ దేవగాడికి నీ కొడుకు ఏమాత్రం తీసిపోడని నీకు నిరూపిస్తాను అంటూ ఇంకా రుద్ర కాస్త పురుషోత్తం చెప్తాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరగాలని, దేవా వాళ్ళకి వార్నింగ్ ఇవ్వాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.